So hi friends, welcome back. Dream your 29th lesson ఇది probably 9th, yes 9th, 29th. ఈ గ్రూపింగ్ ఫామ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఫీల్డ్ సెట్ ఇన్ డ్రీమ్ యువర్ CS6 అనేది ఈ యొక్క వీడియో యొక్క నేము ప్లస్ మనం తెలుసుకోబోయే టాపిక్. సో ఫస్ట్ స్టెప్ మీరు ఎడో ఫోటోషాప్లో మీరు చూసినట్లయితే లేదంటే మీరు ఇలిస్ట్రేటర్ ఇన్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నట్లయితే బేసిక్గా గ్రూపింగ్ అనేది ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీస్లో వాడతారు. సిమిలర్ ఎలిమెంట్స్ని ఎప్పుడూ గ్రూప్ చేయడం వల్ల సో దట్ మనకి దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సో ఈవెన్ ఫామ్స్లో కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మ్యాక్సిమం ఏముంటుంది? మీ నేము, మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ కాంటాక్ట్ ఫోన్ నెంబర్. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు బిట్స్పిల్ అనే దాంట్లో, లైక్ పిహెచ్డీకి అప్లై చేసేటప్పుడు పర్సనల్ లైక్ ఇంకో కేటగిరీ ఉంటుంది, ఏరియా ఆఫ్ స్టడీ. దాంట్లో మీకు థర్మోడైనమిక్స్, లైక్ సైకాలజీ, లేదంటే ఫినాన్స్, లేదంటే యూఐ యూఎక్స్, ఇలా ఒక పర్టికులర్ డొమైన్ ఏరియా ఆఫ్ స్టడీ ఉంటుంది. అది మీకు ఒక సపరేట్ గ్రూప్ చేయడం వల్ల బాగుంటుంది. ఎస్పెషల్లీ యూజర్కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఫామ్లో రిలేటెడ్ ఎలిమెంట్స్ని గ్రూప్లో పెట్టాలి. మరి ఎలా పెట్టాలి? ఫీల్డ్ సెట్ అనేది ఒక వండర్ఫుల్ ఎలిమెంట్, ఎస్పెషల్లీ ఇస్ రిలేటెడ్ టు ఫామ్స్. ఎలా ఇచ్చేలా చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేస్తే వర్కింగ్ విత్ ఫామ్స్, ఇక్కడ ఫీల్డ్ సెట్స్ అని పెడతాను. FIELD ఫీల్డ్ సెట్ డెమో. ఓకే, సో ప్రీవియస్గా అది అన్ని బ్రౌజర్లో నేను టెస్ట్ చేసి పెట్టాను, బట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఎందుకంటే బ్రౌజర్ కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడు కూడా ఫామ్స్ క్రియేట్ చేసేటప్పుడు అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ఆర్డర్ లిస్ట్లో ఫామ్స్ పెట్టడం బెటర్ అప్రోచ్. అదర్వైజ్ టేబుల్స్ తీసుకోవడం ఇంకా బాగుంటుంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ప్రజెంట్, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఫామ్స్లో ఒక ఫీల్డ్ సెట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, దీని తర్వాత నేను రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫీల్డ్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఎంటర్, ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్, మళ్ళీ ఫామ్, మళ్ళా ఫీల్డ్ సెట్, ఈసారి ఏరియా ఆఫ్ స్టడీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఏరియాలో ఫీల్డ్ సెట్ పేమెంట్ మోడల్ సంథింగ్. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు నేను 3 గ్రూప్స్ చేశాను. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఒక కేటగిరీని చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి F12 క్లిక్ చేస్తే అన్నీ కూడా ఒక దాంట్లోనే ఇలా వచ్చేసాయి డిఫరెంట్గా. అలా కాకుండా బయటికి తీసుకొచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ స్టడీ అనేది కట్ పేస్ట్, అలాగే పేమెంట్ మోడల్ అనే ఫీల్డ్ సెట్ని కట్ పేస్ట్. ఓకే, సో ఇలా చేశాను అనుకోండి. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఏరియా ఆఫ్ స్టడీ, పేమెంట్ ఇన్ఫర్మేషన్. కానీ వీటికి నేను CSS అప్లై చేయగలిగితే అపీరెన్స్ అనేది డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇది వితౌట్ CSS డిఫాల్ట్గా మనకి బ్రౌజర్ రెండర్ చేసే ప్రాసెస్ ఇలా ఉంది. ఇన్ కేస్ ఇదే నేను మీకు క్రోమ్లో చూశాను, క్రోమ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఫైర్ ఫాక్స్లో చూస్తే ఎలా ఉంటుందో అపీరెన్స్ చూద్దాం. సో ఇది ఫైర్ ఫాక్స్ యొక్క డిఫాల్ట్ రెండరింగ్. అదే మీరు డ్రీమ్ యువర్లోకి వెళ్ళిపోయి ఈసారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని బ్రౌజర్స్ ఫీల్డ్ సెట్స్ని చాలా బ్యూటిఫుల్గా రెండర్ చేస్తున్నాయి. సో వీటికి మనం CSS కానీ అప్లై చేస్తే దీని యొక్క అపీరెన్స్ ఇంకా బాగుంటుంది. మరి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఇన్సర్ట్ చేయాలనేది మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దట్ ఇట్స్ ఆల్మోస్ట్ 4 minutes వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.